అల్లు అర్జున్ సంబంధించి ఏదైతే గత కొద్ది రోజులుగా పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతుందో అక్కడ చాలా వరకు అయితే రష్-తుల్లో ఒక రేవతి అనే మహిళ అందులో తోపులాట్లో చనిపోయిన పరిస్థితి వాస్తవంగా సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ సంబంధించి అరెస్టు వార్తలు ఎప్పుడు కూడా రాలేదు. కాకపోతే ఈరోజు ఉన్నట్టుగా అకస్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల్లో కూడా చాలా వరకు అయితే ఒక ఆశ్చర్యాన్ని అయితే గురి చేసిందని చెప్పుకోవచ్చు. దీని గురించి వాస్తవంగా మరి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏదైతే ఇన్సిడెంట్ ఉందో రేవతి అనే మహిళ ఏ విధంగా చనిపోయిందనే విషయాలపై మనతో మాట్లాడడానికి అయితే అక్కడ జరిగినటువంటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఆ రోజు అసలు ఏమైంది, ఎట్లా రష్ ఎందుకైంది, మరి పోలీసులు ఎంతమంది ఉన్నారా, లేకపోతే పోలీసులు ఉండగా కూడా అంత నెట్కి రావాల్సి వచ్చిందా? పోలీసులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేరండి. పోలీసులు ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు, పోలీసులు అంత అనేది లేరు. మళ్ళీ రేవతి గారు చనిపోవడం అనేది జరిగినాక పోలీసు వాళ్ళు వచ్చి రావడం జరిగింది. ఆడవిడిగా చాలా మంది ఉన్నారు, పోలీసు వాళ్ళు లేరని కాదు. పోలీసు వాళ్ళు అసలు సేవ్ చేసిందంటే రేవతి గారు కానీ బాబుని కానీ పోలీసు వాళ్ళే సేవ్ చేసారు మ్యాక్సిమం. మీరు వీడియోలో ఆల్రెడీ చూసారు, వీడియోలో వెళ్ళినాక. కాకపోతే అది పరిస్థితి. అంటే బీహార్లో చూసుకుంటే అక్కడ 1500 పోలీసులను కేటాయించారు, ఏది భద్రత గురించి. భద్రత అదుపులో ఉండాలి, ఆ శాంతి భద్రతలు కూడా అక్కడ మంచిగా ఉండాలని 1500 మంది పోలీసులను అక్కడ కేటాయించినప్పుడు తెలంగాణలో ఇంకెక్కువ ఉంటారు కదా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరు కావచ్చు, లేకపోతే ఏదైతే సినిమా చూద్దామని ఈవెంట్ చూద్దామని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి పోలీసు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు, నిజమేనా అది? అదే సార్, పోలీసు గినంగా కరెక్ట్ చేయాలి, పోలీసు వాళ్ళకి కరెక్ట్ డ్యూటీ చేయాలి, పోలీసు వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఒక హీరో వస్తుండంటే పెద్ద ఎత్తున పెట్టాలి వాళ్ళ బందోబస్తు అనేది. ఇంకోటి ఏంటంటే థియేటర్ యజమాన్యం కొంచెం అలా ఉండాలి, దానికి ఉన్నారు కాదని కాదు. ఒకటి ఏంటంటే వచ్చి గేట్లు దొబ్బుకొని మరీ పోతుంటారు. ఎంత స్టాప్ మా అంటే ఒకరిద్దరు ఉంటారు గేట్ దగ్గర. మొత్తం ఇట్లా 100 మంది దొబ్బుతే ఏంటంటే వాళ్ళకినా చనిపోతారు కింద పడి. అట్లా అనేది కరెక్ట్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు జనాలది టికెట్లు ఉన్నా టికెట్ లేకపోయినా మరీ క్రౌడ్ అనేది పెరిగిపోతుంది. దినదినం అనేది క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. కాకపోతే ఏంటంటే ప్రీమియర్ షోలు అనేది బంద్ చేసుకోవాలి. 1 గంట షో 4 గంటల షో అనేది బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని 7 గంటల నుండి ఉంది షో, అది వేసుకోవడం కరెక్ట్. సీఎం రేవంత్ రెడ్డి పేరు సంబంధించి అల్లు అర్జున్ మర్చిపోయింది కాబట్టి కావాల్సుకొని కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు, నిజమేనా? ఏమో అండి, ఇది అయితే మరి అట్లనే మొన్న వీడియోలో అయితే చూసిరు మరిగా. అది అయితే నిజమే, అవాస్తవం అనిపి. ఎందుకంటే ఫ్యామిలీ తరపున అయితే ఏం ప్రెషర్ లేదు ఇది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఏముందంటే వాళ్ళ గోరింది ఏం, మేము ఆ రోజు గాంధీలో అదే చెప్పినాం, మాకు కావాల్సింది ఏంది కొంచెం మంచి జరగాలి, ఏంది వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి, వాళ్ళ బాబుకి ట్రీట్మెంట్ ఇప్పియాలి, అంతే కోరినాం తప్ప అల్లు అర్జున్ లోపలేయాలి అదంతా మాత్రం కోరలేము. మాకు ఒకటే ఫ్యామిలీకి ఏం కోరినాం అంటే మేము ఒకటే కోరినాం, అల్లు అర్జున్ గారికి కోరింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి, అంతే తప్ప ఆయన గినంగా 25 లక్షలు అనౌన్స్ చేశాడు. బాబుకి గినంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తుండు వారం నుండి. బాబుగిన బతకాలి, అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి బాబుగిన బతకాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము, బాబుగిన బతకాలని కోరుకుంటున్నాం. జరిగినటువంటి ఏదైతే సక్సెస్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరు రాగానే ఆయన పేరు మర్చిపోయింది కాబట్టి కావాల్సుకొని రేవంత్ రెడ్డి కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నారు. ఇక ఏమో అండి, అదైతే మరి అవాస్తవం అనిపిస్తుంది. ఇప్పుడు అయితే రియల్గా అది ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఫ్యామిలీకి రెస్పాండ్ అయ్యిండు, ఆయన కాలేదని కాదు, రెస్పాండ్ అయ్యిండు. ఆల్రెడీ 25 లక్షలు అనౌన్స్ చేసిండు. ఇంకా ఏమున్నా ఫ్యామిలీకి వాళ్ళ బాబుకి బతికితే వాళ్ళ బాబుకి వాళ్ళ పాపకి వాళ్ళ ఇంటి ఫ్యామిలీకి మొత్తం అండగా. విషయం ఏంటంటే వైసీపీకి సంబంధించి అక్కడ సపోర్ట్ చేసిండు కాబట్టి కావాల్సుకొని చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తోటి ఇదంతా చేపిస్తున్నాడు అంటున్నారు. ఇక ఏమో అండి, అదంతా రాజకీయం అయితే మనకు పెద్దగా తెలియదు. ఇది అదైతే కరెక్ట్ కాదు, ఈ రేవంత్ రెడ్డి గారిది అయితే ఇది కరెక్ట్ కాదు, అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే మాకు ఒప్పుకుంటుండే మేము, ఆయన కాదు ఏం స్పందించలేడు, ఏమో ఒప్పుకోలేడు, ఆ ఫ్యామిలీ నాగా అండగా ఇలవాడలేడు అంటే దానికి మేము బరబ్బర్ సపోర్ట్ చేస్తుండే, కరెక్ట్గా ఇలవాడు. ఎందుకంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేసిండు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ని ఈ పద్ధతిలో అరెస్ట్ చేయడం అయితే తప్పన్న. ఇప్పుడు ఏంటంటే ఏ హీరో ఫంక్షన్స్కి ఇలా కాలేదా, ఏ హీరో మామూలు మీటింగ్స్ పెడతారు, మామూలే చాలామంది హీరోస్ వచ్చారు సంధ్య థియేటర్కి, ఏ హీరోకి ఇలా కాలేదా, ఏ హీరో వచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ కాలేదా? అయితే అన్న, కానీ ఒక మనిషి చచ్చిపోవడం బాధాకరం. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఆ ప్రాణాన్ని తిరిగి తేలేడు. యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ ఆ ప్రాణాన్ని అయితే తిరిగి తేలేడు. అల్లు అర్జున్ భాయ్ ఆ ప్రాణాన్ని తిరిగి తేలేడు. కానీ వాళ్ళకి ఎంతో కొంత వీలైనంత ఆర్థిక సాయం చేస్తా అన్నాడు. నా బాధ్యత అన్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు, కిమ్స్ హాస్పిటల్లో ఆ బాబుకి ఏమన్నా సంఘటన జరిగి వారం రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకుండానే ఉన్నట్టుండి ఈరోజు అకస్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ పంపించారు, తర్వాత జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో పేరు మర్చిపోయింది కాబట్టి చేస్తున్నారని కూడా ఒక వాదన వినిపిస్తుంది, నిజమే అంటారు?
అది నాకంత ఐడియా లేదన్న. కానీ అల్లు అర్జున్ అయితే ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ని ఈ స్థాయిలో ఇలా అరెస్ట్ చేసి తీసుకురావడం అయితే చాలా తప్పు. అది ప్రాణం పోయి ఉండొచ్చు, కానీ బెనిఫిట్ షోస్ తీసేయాలన్న. అసలు పర్మిషన్ ఇవ్వడం సంధ్య థియేటర్ వాళ్ళ తప్పు. ఇప్పుడు ఏంటంటే ఒక హీరోకి మామూలుగా అంత వాళ్ళ థియేటర్ ముందు అంత స్పేస్ లేనప్పుడు, అంత స్పేస్లో లేనప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు, హీరోస్కి పర్మిషన్ ఇవ్వద్దు. మళ్ళీ అల్లు అర్జున్ ఇంటిమేషన్ లేకుండా వచ్చిరంటుండు. మాకు యాక్చువల్ నేను వెళ్ళాను ఆ రోజు సంధ్య థియేటర్కి, నేను వెళ్ళాను ఆ రోజు మార్నింగే తెలిసింది మాకు ఏంది బాయ్ వస్తుండని తెలిసింది మార్నింగ్. సో మేము నైట్ వెళ్ళాం. మాకు న్యూస్ ఎట్లా తెలిసిందన్న, మరి ఇంటిమేషన్ ఇవ్వబట్టే కదా మాకు తెలిసింది. ఇంటిమేషన్ ఇవ్వలేదంటే అదైతే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. అంటే అప్పుడు పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చింది, అరెస్ట్ కూడా ప్రభుత్వం చేపిస్తున్నది కదా, ఏం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వానికి అంటే మెయిన్లీ ఏంటంటే బెనిఫిట్ షోస్ తీసేయాలి. బెనిఫిట్ షోస్ వల్ల సినిమాలు ఏడికైతే సినిమాస్ వస్తాయి, మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ బెనిఫిట్ షోస్ తీసేయండి, కానీ ఇట్లా పర్మిషన్స్ ఇవ్వద్దన్న హీరోస్. అంటే ఇప్పుడు థియేటర్ ఆయన బాగానే ఉన్నాడు, వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. చెప్పండి, అల్లు అర్జున్ అరెస్ట్ని ఎట్లా చూస్తారు మీరు? అల్లు అర్జున్ అరెస్ట్ని వాస్తవానికి కూడా బాధాకరం. ఎందుకంటే వాస్తవానికి ఆ మహిళ చనిపోవడం కూడా చాలా బాధాకరం. అల్లు అర్జున్ అరెస్ట్ని సమర్థిస్తలేం, మహిళ చనిపోవడం కూడా సమర్థిస్తలేం. కానీ ఇక్కడ ఆ పుష్ప 2 మూవీ టీం అయితే ఉందో వాళ్ళ తప్పు, ఆ సంధ్య థియేటర్ యజమానుల తప్పు కూడా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు ముందస్తు సమాచారం పోలీసులకు ఇచ్చి ఉండుంటే అక్కడ జనం గుమగూడకుండా, అక్కడ లాఠీ చార్జ్ జరగకుండా అవకాశం ఉండేది. అక్కడ అది ఆ రోజు ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అక్కడే ఉండడం జరిగింది. అదే క్రమంలో బన్నీ వచ్చారు, అక్కడ అందరికీ అభివాదం చేసి లోపల వెళ్ళిపోయారు. తర్వాత ఆ షో చూడడానికి షో బుక్ చేసుకున్న వాళ్ళు లోపల వెళ్ళే క్రమంలో తొక్కిసలాట జరిగింది. వాళ్ళని నిలువరించే క్రమంలోనే లాఠీ చార్జ్ జరిగింది. అయితే మీరు చెప్పినట్టుగా ఈ కేసులో A1గా సంధ్య థియేటర్ ఓనర్, A2గా బన్నీ గారిని అయితే ఉన్నారు. అయితే నేనేమనుకున్నానంటే దీంట్లో ఎలాంటి కుట్ర కోణం అయితే కనబడతలేదు. వాస్తవానికి ఏమంటారు, ఇన్స్టాంట్గా ఒక పేరు మర్చిపోయి ఉండుంచారు, రేవంత్ రెడ్డి గారి పేరు. అంతేగాని ఆయన పేరు చెప్పలేని మాత్రాన అరెస్ట్ చేశారనేది నేను అనుకోను. అంటే వాస్తవంగా ఏదైతే ప్రీమియర్ షోకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, మరోపక్క చూసుకుంటే ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తారని కూడా మొత్తంలో చాలామంది తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అలాంటి సమయంలో చాలా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలి. కానీ ఇక్కడ ఉన్న పోలీసులు కూడా చాలా తక్కువలో మొత్తంలో ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. నిజమేనా? మరి పోలీసులు ఉన్నారా అక్కడ లేరా? పోలీసులు అయితే అక్కడ ఉన్నారు, వాస్తవానికి నేను వెళ్ళే కన్నా ముందరనే ఉన్నారు. కానీ తర్వాత రోజు తెలిసింది ఏంటంటే మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని పోలీసులు న్యూస్ ద్వారా తెలిసింది. వాస్తవానికి అక్కడ తక్కువ పోలీసులు ఉండడం, తక్కువ అంటే సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, తర్వాత ఒక 15 మంది దాకా ఉన్నారు, ఇటు కూడా ఉన్నారు, ఒక వ్యాన్లు కూడా తెచ్చారు. ఇక జనాలు వస్తుండేసరికి వాళ్ళు నిలువరించే క్రమంలో చాలా తక్కిసలాట జరుగుతుంది. ఆ క్రమంలోనే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంతేగాని దీంట్లో ఎలాంటి కుట్రకోణం అయితే కనబడతలేదు. జరిగి వారం రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు ఈ రోజు ఉన్న పలంగా అకస్మాత్తుగా ఏదైతే అల్లు అర్జున్ లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి, అంటే 1 వీక్ నుంచి లేని కేవలం ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేసిండో అలాంటి టైంలోనే ఇలాంటి కుట్ర జరిగిందని కూడా చాలామంది ఆరోపిస్తున్నారు అభిమానులు. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? ఆ పేరు చెప్పకపోవడం వల్ల అరెస్ట్ అనేది అంత ఏమంటారు, నేను నమ్మట్లేదు వాస్తవానికి. ఎందుకంటే పేరు చెప్పకపోతే అరెస్ట్ అనేది అంత రెడిక్యులస్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఈ రాజకీయం దీనికి అంత సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్కి అలాంటప్పుడు అల్లు అర్జున్ మీద కుట్ర చేయాల్సిన అవసరమే ఉంటే అలాంటి ప్రీమియర్ షోలకు అనుమతి ఎందుకు ఇస్తారు? అంటే ఇంకొక కోణం ఏంటంటే అటు ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించి అక్కడ వైసీపీ నేత రవికి ఏదైతే సపోర్ట్ చేసిండు కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తోటి అరెస్ట్ చేయించినని కూడా మరొక వాదన వినిపిస్తుంది. నిజమే అంటారు? అది నేను నిజమని అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయనే చెప్పారు, బన్నీ చెప్పారు, నా ఫ్రెండ్కి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను, అది ఎవరేమనుకున్నా అనుకోకున్నా నేను. దానికి పవన్ కళ్యాణ్ గారు కక్ష పెట్టుకొని ఆయన మీద కుట్ర బన్నుతారు, లేకపోతే చంద్రబాబు ఏదో ఇలాంటివి కుట్రలు చేయిస్తారనేది నేను నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బంపర్ మెజార్టీతో గెలిచారు. ఇక ఆ షోలకు వాళ్ళు కూడా టికెట్లు పెంచారు కదా, బన్నీని తొక్కేయాలి లేకపోతే కుట్ర చేయాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఎందుకు అయ్యాన్ని అంత టికెట్స్ పెంచి కానీ వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా.